సో మనం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం షాద్నగర్లో. ఎవరైతే మాల్కాపురం సునీత అనే మహిళను బంగారం దొంగిలించింది అనే నెపంతోటి షాద్నగర్ పోలీసులు ఎవరైతే ఒక నలుగురు పోలీసులతో డిఐ రామిరెడ్డి అనే ఒక ఎస్ఐ మహిళని విచక్షణారహితంగా ఘోరంగా కొట్టి థర్డ్ డిగ్రీ ఇచ్చి చాలా బాధించడం అనేది జరిగింది. సో ఆమె పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఘోరంగా అంటే విచక్షణారహితంగా పోలీసులు ఇంత దారుణంగా కూడా వ్యవహరిస్తారా? ఒక తీవ్రమైనటువంటి ఒక ఎవరైతే ఘోరంగా ఉండే ఎవరైతే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి అయితే ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారో అటువంటి ట్రీట్మెంట్ ఒక మహిళకి ఇవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషను. సో ఆ పరిస్థితి ఇప్పుడు అంతగా మెరుగులేదు. పాపం చూస్తే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. మహిళని ఇంత దారుణంగా హింసిస్తారా అంటూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఒకసారి ఆ మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అబసమం తెలియని ఇలాంటి మహిళలందరూ కూడా హింసిస్తున్నారు. అసలు ఎంక్వైరీ అంటూ లేకుండా ఘోరంగా కొట్టడం ఏంటి అనేది అసలు చాలామంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా సునీతమ్మా, ఎట్లున్నారమ్మా? ఎట్లుందమ్మా ఇప్పుడు ఆరోగ్యం? ఓకే, అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇంత ఘనమైన చేశారు? వాళ్ళ ఇంట్లో ఏమో పోయినాయి అంట, నాకు తెలియదు. చెప్పండి, ఏం జరిగిందమ్మా? అసలు ఎందుకు ఎందుకు మేము పోలీసులు ఎంతగానో కొట్టడం జరిగింది? ఏం జరిగింది అసలు? తెలియదు సార్, వాళ్ళ ఇంట్లో ఏమో పోయినాయి అంట, మాకు తెలియదు సార్. మేము తెలియదనే చెప్పినాము. తెలియదని చెప్తే అట్లే కొట్టిరు మమ్మల్ని. నైట్ 8కి తీసుకుపోయారు. 9 దగ్గర అడిగిండ్రు. 9 దగ్గర అడిగి రామరెడ్డి సార్ గిట్టంగా కాలు కట్టేసి చేతులు కట్టేసి కాలు చేతులు కట్టేసిండ్రు. చీర కూడా తీసిండ్రు, లంగా కూడా తీసిండ్రు. ఒక టాపు నిక్కరు కొనుక్కొచ్చి టాపు నిక్కర్ వేసిండ్రు. ఎవరు మీ అబ్బాయి వేసారని చెప్తారు బయట? మా అబ్బాయి ఏమీ లేదు సార్. మీ అబ్బాయి లేదు వాళ్ళు కొనుక్కొచ్చిర్రు. మా అంటే వాళ్ళు కొనుక్కొచ్చిర్రు సార్. వాళ్ళు కొనుక్కొచ్చేసారు సార్. వాళ్ళు కొనుక్కొచ్చేస్తే నాకు సిగ్గా నేను వేసుకుని సార్ అన్న రామరెడ్డి సార్ ముందల. ఏం కాదు, వేసుకోవే అన్నాడు. ఏం చేస్తా తప్పేటట్లే వేసుకున్నా సారు. వేసుకున్నాక కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేసి ఆ సాడతో ఇష్టం వచ్చినట్టు కొట్టిపించిండు. ఒక కట్టె ఇట్లా పైన పెట్టింది కాలుకి. యాక్సిడెంట్ అయింది సార్. ఎడమ కాలుకు నాకు యాక్సిడెంట్ అయింది. రాడు ఉన్నది తీపిచ్చినాము, తీసిండ్రు. రాడు తీసిండ్రు, ఆపరేషన్ చేసిండ్రు. మళ్ళీ నాకు కాలు నొప్పి ఉంది సార్ అని తినకుండా కాలు కట్టేసి కాళ్ళ పైన కట్టి పెట్టి మళ్ళీ ఇద్దరు సాడరు. అక్కడ ఓసారిని ఇక్కడ ఓసారి నుల్లి పెట్టి వాళ్ళు కాళ్ళ పైన కట్టె పైన కాళ్ళు పెట్టిరు. మళ్ళీ ఆ బూట్ కాళ్ళు పెట్టిరు. బూట్ కాళ్ళతో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టించిండు సార్. ఎంత అర్చిన ఇడవలేదు వాళ్ళు. నైట్ 2 గంటల దగ్గర అట్లే టార్చర్ పెట్టిరు సార్. ఇప్పుడు మీ మీద కంప్లైంట్ చేసిన నాగేందర్ అనే డాక్టర్ ఉన్నాడు కదా, మాకేం గొడవలు లేవు సార్. అంటే అక్కడ ఎక్కడ దొరుకుతారు అన్నట్టు అది అక్కడ వేసి మా మీద ఇంత దౌర్జన్యం చేస్తారు సార్. కానీ మేము తీయలేదు, చూడలేదు. నేను చూడండి, నేనంటే చెప్పు సార్. మేము ఆ ఇంటికి పోము సార్. మేము ఎందుకంటే నేను బట్టలు ఉతికినా కాబట్టి ఆరేనికి పోయినప్పుడు ఏం కవర్ లేదు. అది తీసుకురానికి పోయినప్పుడు ఆడ కవర్ ఉంటేనే మేము వీళ్ళ ఇంట్లో ఏమో పోయింది అన్నారు చెప్పుదామని మా ఆయనకు ఊరికొచ్చి చెప్పిన తర్వాత వాళ్ళు అప్పటికే మిద్దె మీద ఉన్నారు. ఉంటే వండుకోక ఎవరింటికాడ వాళ్ళు ఉన్నారేమో అని ఊకున్నా సార్. నేను అప్పటికే వచ్చి కొడుతూనే ఉన్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు గిట్టంగా మరి గిట్లే అడగాలి కదా, వచ్చి అడుగుతలేరు, ఏం చేస్తలేరు. వచ్చి
జీపులు వేసుకొని పోయి కొడుతూనే ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. 2 గంటల దాకా కొట్టిర్రు. నైట్ 2 గంటల వరకు కొట్టిర్రు. నాకు మతి లేదు సార్. పడిపోయినానంట. నేను నా ఇంద్రని జెండు బాంబు తెప్పించినంట. మా బాబుకి ఇచ్చిండంట, పెట్టి రుద్దిండంట మా బాబు. గుర్తుకు లేదు ఇక నాకు మతి లేదు. మళ్ళా నైట్ వాళ్ళ కాడని నా ఇంద్ర కాడనే రామరెడ్డి సార్ తోలిచ్చినట్టు సార్. నాకైతే మతికి లేదు ఇక జరిగింది ఇది. కానీ మేము తీయలేదు. అది మా ఇంటికాడ పెట్టి మమ్మలను ఇట్లా బదలాం లేపారు. బదలాం చేసినందుకు మాకు న్యాయం జరగాలని మేము న్యాయంత టార్చర్ ఇంకో ఆడపిల్లకి జరగద్దు. అట్లాంటి వాళ్ళకు జాబులు ఇవ్వదు సార్, ఇవ్వదు. ఆ సార్ వాళ్ళకు మాత్రము మొత్తం తీసేయాలి. ఆ సార్ వాళ్ళ నాని మేము మొత్తం 5 మంది సార్. 5 మంది కొట్టారు. 5 మంది కొట్టారు. అందుకే లేడీస్ పోలీసు చూసి భయపట్టి వెళ్ళిపోయింది ఆమె. కొట్టకండి సార్ అని చెప్పింది ఆమె. ఆమె నన్ను ఏం కొట్టలేదు, ముట్టుకోలేదు సార్. అబద్ధం ఎందుకు? ఇట్లా పట్టుకోమని డస్ట్ ఇట్లా పట్టుకుంది కానీ ఆమె వద్దని ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఏం చేయలేదు, ఆమె కొట్టలేదు, ఆమె చేయి చేసుకోలే నా మీద. వీళ్ళే 5 మంది వీళ్ళే పోలీసు వాళ్ళే. లేడీస్ పోలీసు ఎవ్వరు లేరు. ఇక ఆమె వెళ్ళిపోయింది. నైట్ 2 గంటల వరకు కొడుతూనే ఉన్నారు. మా బాబుని కొట్టిరు, నన్ను కొట్టిరు. మా బాబుని ఇట్లా కాళ్ళు ఇట్లా జాపించి చేతుల మీద కాళ్ళ మీద కొట్టేసారు. మా అబ్బాయికి ఆపరేషన్ చేయించుకొచ్చిన సారు. ఆపరేషన్ చేయించిన వద్దు సారు అంటే ఏమవుతుంది అంటుండ్రు రామరెడ్డి సార్. అంత ఘోరంగా మాట్లాడిండు సారు. చెప్పరా అని మాటలు మాట్లాడిండు. ఇక వద్దు, నేను చెప్పుకోలేను ఆ మాటలు, నాకు అవసరం లేదు సారు. ఓకే సరే, మరి ఇప్పుడు మీకు ఏం కావాలి? ఎందుకంటే మీకు అన్యాయం, మీ విషయంలో అన్యాయం జరిగిందని మాకు న్యాయం చేయాలి. నేను ఆ దొంగతనం చేయలేదు, మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం సార్. మీ ఇష్టం ఇక అది. నాకు పిల్లలు చిన్నగా ఉంటే ఇప్పుడు లేచి నేను పనిచేసే వాళ్ళకు పెట్టగలగనా? పెట్టను నేను. మా ఆయనకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏందో ఇక మీరే చూడండి సార్. ఏం చేస్తుంటాడు మీ ఆయన? మా ఆయన ఏమన్నా గిట్లే పని దొరికితే పోతాం సార్. మీరు నేను ఇట్లా సిఎస్కాల ఇండ్లలో పనికి వస్తుంది సార్. నేను గిట్టంగా ఇప్పుడు ఆ పనికి ఇటంగా పోకుండా ఆయన ఇక మిద్దె ఎక్కాలంటే ఎక్కలేను సార్. ఇప్పుడు ఆ ఇరిగిన కాలికే మళ్ళీ ఇంకా నొప్పి అయింది. ఇక మళ్ళీ తెల్లారు రమ్మంటే మళ్ళీ పోయినాం బూటకాలతో. ఇక్కడ దాన్నిండు రామరెడ్డి సార్ అంత అది చేసిండు నా తెల్లారి గిట్టంగా. అందుకే వద్దు సార్. ముందు 3 రోజుల నుంచి తోలిచ్చిర్రు, కొట్టలేదు. ఎందుకంటే ఈ దొంగలు గారొద్దులే అని పంపించేసారు. మళ్ళీ కవర్ ఎవరు పెట్టిర్రు, ఎవరు అది చేసిరో మేము చూడలేదు. మాకు ఎవరి మీద లేదు, ఎందుకంటే మేము చూడలే కాబట్టి మాకు అనుమానం లేదు సార్. నాకు చూడలే, ఆ ఇంటిలో పెట్టిర్రు అనుకుంటాను నేనైతే. కానీ ఇక వేరే వాళ్ళైతే ఏమో సార్ ఇక పెట్టలేదు అనుకుంటాను నేను. ఆ ఇంటిలో పెట్టి ఆ కాపలు కాసి మమ్మల్ని ఇంత కొట్టిపించడము అనుకుంటున్నాను నేనైతే. అంతే. మొత్తం చూస్తే మరి ఇప్పుడు పరిస్థితి మరి ఇప్పుడు ఎలా ఉందమ్మా? నీకు ఆరోగ్యం ఎలా అనిపిస్తుంది? ఎక్కడ సార్ ఇక్కడ నొప్పి వస్తుంది మాట్లాడుతుంటే. నిన్న స్కానింగ్ తీసిర్రు, మళ్ళీ ఈరోజు తీసిర్రు. ఇక గ్లూకోజ్ నడుస్తూనే ఉన్నాయి సార్. ఇక ట్రీట్మెంట్ 3 రోజులు అవుతుంది సార్. 3 రోజులు అవుతుంది. సో కాళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఇరిగిన కాళ్ళు నొప్పి అయింది సార్, చాలా నొప్పి అయింది కాళ్ళు. మళ్ళా ఇట్లా కాళ్ళు ఇట్లా సైజ్ చేసినాక ఇటంగా మళ్ళీ అక్కడో కాళ్ళు జాపించిరు, ఇక్కడో కాలు జాపించి చెప్పరా అని ఘోరం సార్. ఇక చెప్పుకోలేను నేను, అంత ఘోరంగా చేసిండు ఆ రామరెడ్డి సార్. వాళ్ళకి శిక్షనే పడాలి సార్. అలాంటి వాళ్ళకి జాబులు ఎందుకు ఇస్తారు సార్? ఒక ఆడపిల్లని ఇట్లా కొట్టిరు అన్నాక ఇంకా జాబులు ఇస్తారా మీరు? అంటే మీకు ఇవ్వాలనిపిస్తుందేమో సార్. మరి ఇంకో ఆడపిల్లకి ఇట్లా జరగొద్దని కోరుకుంటున్నాము, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము, అంతే సార్. జాగ్రత్తమ్మా, మీరు ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. మీకు న్యాయం జరిగేలాగా మీడియా ఉంది, మన ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళ పోలీసుల్ని సస్పెండ్ చేయమని కూడా చాలామంది కూడా వాళ్ళ యొక్క డిమాండ్ చెప్తా ఉన్నారు. మీకు న్యాయం జరగాలి. మీకు ఏం కావాలి? మా పిల్లలు చిన్నగా ఉన్నారు సార్. ఇప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతుకు తెరవాలి, అది ఎట్లా, అందుకు ఏమన్నా సాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం సార్. ఇంతే, ఇక మీ ఇష్టం ఇక అది. సో చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక మహిళని అని చూడకుండా కూడా ఇంత దారుణంగా హింసించడం అనేది చాలా దారుణమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. వాళ్ళ బాబు కూడా ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ అబ్బాయిని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా అసలు ఏం జరిగింది నాన్న? మీ అమ్మని ఎందుకు కొట్టారు అసలు?
మంగళవారం రోజు మా అమ్మ బట్టలు ఆరనికే మా పాతింటికి పోయింది. పాతింటికి పోయినందుకు ఆడ మాది పాడవాన ఇల్లు ఉంటుందిగా, ఆడ తలుపులు కూడా ఇరిగిపోయినాయి. అది బండ కింద ఎవరో పెట్టిర్రు, అది మా అమ్మ చూసింది. వాళ్ళు కాంప్లైంట్ పెట్టిన వాళ్ళు మిద్ద మీదకి వెళ్ళి చూసిర్రు. మా అమ్మ చూసినందుకు మా అమ్మనే తీసిందని పోలీసులు కొట్టించారు. ఫస్ట్ మా డాడీని కొట్టిన తర్వాత మీ డాడీని కూడా కొట్టారా? మా అమ్మని కొట్టిన తర్వాత నన్ను కొట్టి 2 గంటలకు పంపించారు. 2 గంటలకు పంపించారు. ఓకే, నిన్ను కూడా కొట్టారంట కదా? నిన్ను కూడా కొట్టారా? అవును, కొట్టారు. ఎవరు కొట్టారు నిన్ను? రామరెడ్డి సార్ ఇంకొక ఆయన కొట్టారు. ఎందుకు కొట్టారు? నిన్నెందుకు కొట్టారు? మా అమ్మ ముందర నన్ను కొట్టిరుగా, కొట్టినందుకు మా అమ్మ నన్ను కొడుతుంటే మా అమ్మ ఇట నిజం చెప్తామని కొట్టారు. ఓకే, సో మీ అమ్మ ముందే కొట్టారా నిన్ను? నీ ముందే మీ అమ్మను కూడా కొట్టారా? ఎట్లా కొట్టారు? లాఠీలతో ఆ రామరెడ్డి సారు గుద్దిండు, చెంప మీద కొట్టిండు, ఏడ పడతాడు అంతుండు, నేను ఇంటికల్ వాటి లేపుతుండు. నెట్లు గట్టి పెట్టి పెట్టలేదు, జుట్టు పెట్టలేదు. సో మీ నాన్న కొట్టి నిన్ను కొట్టి మీ అమ్మను కొట్టారు. సరే, మరి దొంగతనం ఎట్లా జరిగింది అసలు? అది ఏం జరిగింది? అది మా అమ్మ బట్టలు ఆరనికి పోతే ఎవరో పెట్టిరంట ఆడ. అది మా అమ్మ చూసినందుకు వాళ్ళ మిద్ద మీదకి చూసినందుకు కంప్లైంట్ పెట్టారు. మా అమ్మని వేసిందని అందుకు. సో నిన్ను ఎక్కడ కొట్టారు? హరికాలలో కొట్టారా? ఎక్కడ? ఇక్కడ లాఠీతో కొట్టారా? బెల్ట్ ఉంటుంది, బెల్ట్తో కొట్టారు. సో పసిపిల్లవాడని కూడా చూడకుండా, అంటే 3rd డిగ్రీ అనేది ఎంత భయంకరమైనటువంటి అంశం మనందరికీ తెలుసు. సో ఒక మహిళ మీద ఆ మహిళ కూడా చాలా బక్కగా, అసలు ప్రాణం లేనటువంటి అంశం. పైగా ఆమెకి కాలికి యాక్సిడెంట్ అయింది, అయినా కూడా వదిలిపెట్టకుండా కన్న కొడుకు ముందే డ్రెస్ రిమూవ్ చేసి కొట్టడం అనేది చాలా దారుణమైన అంశంగా చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మనం దీని మీద న్యాయం జరగాలి అనేది పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కూడా, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా దీని మీద చేస్తూ ఉన్నారు. ఎవరైతే రామరెడ్డి బృందం, ఎవరైతే ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో, రామరెడ్డి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సైబరాబాద్ కమిషన్లో కంప్లైంట్ చేశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు కూడా ఉన్నారు, డాక్టర్ గారితో ఒక మాట మాట్లాడిద్దాం. మేడం, అసలు ఏం జరిగింది? ఆమె పరిస్థితి ఎట్లుంది? ఆమె పరిస్థితి ఇప్పుడు నార్మల్గానే ఉంది అండి. తనకు అంటే నొప్పులు ఉన్నాయి, కాళ్ళు అంటే తను ఎక్కడైతే చెప్పిందో దానికి సంబంధించి స్కానింగ్, ఎక్స్రేలు అన్నీ అయ్యాయి. ప్రస్తుతానికి అయితే స్కానింగ్ ప్రకారం ఇంకేమైనా ఫర్దర్గా టెస్ట్ చేస్తే బెటర్ అన్నట్టు ఇచ్చారు. దానికి అది ఇక్కడ మన సిఎస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అవుతుందా లేకపోతే ఉస్మానియా వరకు వెళ్ళాలా అనేది ఒకసారి మాట్లాడి చెప్తాను. కాల్ యాక్సిడెంట్ ముందే ఉందా సార్? అది ఓకే. ఆ కాళ్ళ మీద కొట్టారా అనేది ఇప్పుడు బయటకైతే ఇంజురీస్ తెలియదు, అక్కడ ముందు ఉన్నది ఇంజురీ ఉంది, బయటకు మనకేం కనపడట్లేదు. ఆమె మెయిన్గా చెప్పేది అయితే మాత్రం ఇక్కడ ఛాతి దగ్గర నొప్పి అని మాత్రమే చెప్పింది. దానికి సంబంధించి స్కానింగ్ అవన్నీ చేయించాము, ఆ రిపోర్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించి ట్రీట్మెంట్ అవుతూ ఉంది ప్రస్తుతానికి. అంటే ఆమె ప్రాణానికి సంబంధించినంత ఇబ్బంది వరకు అయితే లేదు, కానీ అక్కడ లోపల వరకు ఎంత దెబ్బ తగిలింది అనే దానికి సిటీ స్కాన్ చేస్తే బాగుంటుంది, అది చేయిస్తాం. మహిళ మీద ఇలాంటి దెబ్బలు ఎప్పుడు చూసారా మీరు? లేదండి, ఇప్పటిదాకా అయితే చూడలేదు. అంటే అదే అండి, అక్కడ జరిగిన దాన్ని బట్టి అంటే ఒక మహిళ పైన ఎంత దారుణంగా అలా కొట్టాల్సిందైతే కాదు, కానీ అక్కడ జరిగింది ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలియదు కాబట్టి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అది అక్కడ ఏంటి అనేది తెలిస్తే బాగుంటుంది. హర్షిత. అవునండి, అంటే ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూస్తున్నాం, మేము ఒకటి కాదు, జనరల్ సర్జన్, ఫిజిషియన్, ఆర్థో అందరూ ఉన్నారు, ఒక్కరము కాదండి, టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.